తప్పించుకునే మార్గము దేవుడు దయచేస్తాడు. ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. దెర్ ఈజ్ అ ఎస్కేప్, దెర్ ఈజ్ అ వే ఆఫ్ ఎస్కేప్ అంటాం. దెర్ ఈజ్ అ వే ఆఫ్ ఎస్కేప్. నీ జ్ఞానంతో కాదు, దేవుడే నీ ఆ శోధన పరిస్థితుల నుండి తప్పించుకునేటువంటి అవకాశం కలిగిస్తాడు. ఆయనే మార్గాన్ని చూపిస్తాడు, ఆయనే మార్గాన్ని కనపరుస్తాడు. నీకు ఎప్పుడు కనిపించినటువంటి చోట నీకు నీ శోధన కాలంలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు ఆయన. అయితే నువ్వు వీళ్ళకి ఓపిక కలిగి ఉండాలి. ఈ సూత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరి వరకు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. శోధన కాలంలో ఉన్న వారికి తప్పించుకునే మార్గం ప్రభు తెలియజేస్తాడు. ఆయన తెలియజెప్పే వరకు ఆగాలి. మన గడిచిన వారంలోనే మన దేశంలోనే ఒక చాలా బాధాకరమైనటువంటి సంఘటన మనం చూసాం. సిద్ధార్థ్ గారని ఈరోజు కాఫీ డేస్ ఎక్కడ చూసినా మీరు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వెళ్తే, లేదా ఇక్కడ కూడా ఐఐటి దగ్గర కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ మీకు కాఫీ డే అని స్టోర్స్ ఉంటాయి. ఈ కాఫీ డే స్టోర్స్ మొట్టమొదటగా భారతదేశంలో ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఆయన. పుట్టుకతోనే ఆయన దాదాపు ఒక సీఎంకి అల్లుడు, కర్ణాటకలో ఉన్న మాజీ సీఎంకి అల్లుడు. ఆయన పుట్టుకతోనే ధనవంతుడు. 1990స్లోనే 10,000 ఎకరాల కాఫీ ఎస్టేట్ కలిగినటువంటి ధనవంతుడు. ఎన్ని ఎకరాలు? 10,000 ఎకరాల కాఫీ ఎస్టేట్. ఆయనకున్న ఆస్తి, ఇప్పటికే ఉన్న ఆస్తి 18,000 కోట్లు అంటారు. చాలా గొప్ప ధనవంతుడు. ఒక గొప్పదైనటువంటి సంస్థను స్థాపించినటువంటి, విజయము సాధించినటువంటి వాడుగా కనిపించినటువంటి వాడు. కానీ చాలా బాధాకరమైన సంఘటన మనం చూసాం వార్తల్లో. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడండి. అంతటి గొప్పని వాడు, అంతటి ధనవంతుడు, అంత గొప్ప చదువు కలిగిన వాడు, అంత గొప్ప కుటుంబము కలిగినటువంటి వాడు. మాజీ ముఖ్యమంత్రి అల్లుడంటే చిన్న విషయం కాదు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి పేర్లలో ఆయన పేరు కూడా వినబడేటువంటి అంతటి వాడు చూడండి ఆత్మహత్య చేసుకున్నాడండి. 5వ సూత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కోటీశ్వరులకు తెలియని మహాజ్ఞానం దేవుడు బైబిల్లో నీ కొరకు నా కొరకు రాయించాడు. గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి మయపరచు. అందుకే మీకు ఈ ధనము, ఈ జ్ఞానం ఏం చేయదు, అంత వ్యర్థం. ఒకప్పుడు మనల్ని తీసుకెళ్ళి అలాగే మోసం చేస్తుంది. ఏమనుకుంటారంటే